హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఇంతవరకు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించిన ప్రతి యూనిట్ని కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. సో అందులో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కొన్నింటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకుండా ఒట్టి కాన్సెప్ట్ నేర్చుకొని మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్ని క్రాక్ చేయలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ ప్రాక్టీస్ అనేది అవసరం అన్నమాట. ఎంత నేర్చుకున్నా సరే ఎలా అడుగుతున్నాడు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలనే విషయం మీకు తెలియకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో ఆ ఇబ్బంది కొంతవరకు ఉండకూడదు కాబట్టి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని వైసీటీ బుక్లో నుంచి తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. వీటిని ఆ లెవెల్ కాకపోయినా కాస్త తక్కువ లెవెల్కి ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం కూడా ఉంది. సో హీట్ గురించి ఈ లెవెల్లో విన్న తర్వాత ఇక ఏ ఎగ్జామ్లోనూ హీట్ అనే టాపిక్ నుంచి లెక్కలు అడిగితే భయపడకుండా మీరు చేయగలరు. సో ఒక్క ఏఎల్పి ఎగ్జామ్ మాత్రమే కాదు, అన్ని రకాల ఎగ్జామ్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలను అన్ని చేపిస్తూ వెళ్తాను. ఒకే రకమైన క్వశ్చన్స్ వస్తే వాటిని మీకు హోంవర్క్గా ఇస్తాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను 2-3 మోడల్స్ చెప్పి అలాంటివి మరలా వస్తే మీకు ఇస్తాను అనమాట, ఓకేనా. అన్నీ చెప్పుకుంటూ వెళ్తాం వల్ల టైం వేస్ట్. ఆల్రెడీ ఇలాంటి మోడల్ మాట్లాడుకుంటే మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ ఇక్కడ ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ వస్తే వాటిని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా. సో మనం హీట్ అండ్ టెంపరేచర్ ఈ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. హీట్ అండ్ టెంపరేచర్ ఈ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఎనర్జీ కెన్ నెవర్ బి అని అడిగాడు. హీట్ ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఎలా ఉండదు, కెన్ నెవర్ బి అన్నాడు. అంటే నెగిటివ్గా అడిగాడు అనమాట. ఎప్పుడు ఎలా ఉండదు, 100% ఉండదు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు కూడా 100%గా ఉండే సిస్టమ్ అనేది ఉండనే ఉండదు. దీన్ని ఏమంటారు, ఐడియల్ సిస్టమ్ అంటారు. కమింగ్ టు ప్రాక్టికల్గా వస్తే ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ లెస్ దాన్ 100% ఉండిద్ది. ఎందుకు, ఎంతో కొంత లాస్ జరగకుండా, లాసెస్ లేకుండా ఏ సిస్టమ్ కూడా పని చేయదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఎఫిషియన్సీ కెన్ నెవర్ బి 100% అనమాట, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద హీట్ జనరేటెడ్ వైల్ ట్రాన్స్ఫరింగ్ 9600 కూలుంబ్ ఆఫ్ చార్జ్ ఈజ్ 1 hour త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 50 volts అనమాట. సో గివెన్ డేటా రాసుకుందాం. V ఈక్వల్ టు 50 volts, చార్జ్ ఈక్వల్ టు అంటే Q అనమాట 96,000 అంటే 96 × 10⁻³ కూలుమ్స్ అనమాట. తర్వాత ఇన్ 1 hour టైం ఈక్వల్ టు 1 hour. 1 hour అంటే 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, 3600 సెకండ్లు. ఎప్పుడు టైంని మనం సెకండ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమడిగాడు, ద హీట్ జనరేటర్ అని అడిగాడు. సో హీట్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము. పవర్ అంటే V ఇంటూ I ఇంటూ టైము. మనకు I అంటే ఇంకో ఫార్ములా కూడా తెలుసు, I ఈక్వల్ టు Q/T. సో I ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, Q పెట్టుకోవచ్చు. సో V ఇంటూ Q/T ఇంటూ T అనమాట. I ప్లేస్లో Q పెట్టాను, అంతే, Q/T పెట్టాను, దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఈ టీ క్యాన్సిల్ అయిపోయింది. V ఇంటూ Q అనమాట. V ఎంత ఇచ్చాడు, 50. నెక్స్ట్ Q ఎంత, 96,000. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేశాను అనుకోండి, ఓవరాల్గా మల్టిప్లై చేస్తే 9 5 45, 6 5 30, 480 ఇంటూ ఎన్ని సున్నాలు వచ్చినాయి, 5 ఇంటూ మల్టిప్లై చేశా అంటే ఇక్కడ 2 సున్నాలు వచ్చినాయి, ఇక్కడేమో 3 సున్నాలు, మొత్తం ఎంత 48 ఇంటూ 10⁻5 అనమాట. ఇక్కడేమో 3 సున్నాలు. ఈ 960 ఇంటూ 15 మల్టిప్లై చేసాం అనుకోండి, 2 సున్నాలు వస్తాయి, ఓకేనా. అక్కడితో 48 ఇంటూ 10⁻5 వచ్చింది. కానీ ఎగ్జామ్స్లో ఎక్కడైనా ఉందా, ఆప్షన్స్లో ఎక్కడైనా ఉందా, లేదు కదా. అంటే దీన్ని మార్చుకోవాలన్నమాట. అంటే 48 ఇంటూ 10⁻5ని ఇంటూ 10/10 చేద్దాం.
ఏమైనా మారిద్దా? మారదు. 48/10 అనుకోండి 4.8, 10^5 × 10 అంటే 10^6 అనమాట. ఇలాగా. సో వీటిని దేంట్లో కలవాలి? జౌల్స్లో కలవాలి. 4.8 × 10^6 జౌల్స్. ఇదిగోండి సి ఆప్షన్ కనపడుతుంది కదా, అలా సాల్వ్ చేయాలి. సింపుల్ అనమాట. పవర్ ఈక్వల్ టు P × T ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేసిద్ది. ఓకేనా? నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇప్పుడు కూడా 4186 నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా చెప్పాను. 4200 జౌల్ పర్ కేజీ డిగ్రీ సెల్సియస్ లేదా కెల్విన్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా ఉండిద్ది. నేను అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పాను. ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే 4186 అనమాట. 4186 జౌల్ పర్ కిలోగ్రామ్ సెల్సియస్ అనమాట. ఒకవేళ క్యాలరీస్లో చెప్పాలనుకోండి సిజిఎస్లో 1 అనమాట. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత? 1 క్యాలరీ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. గుర్తుపెట్టుకోండి. 1 అనేది ఏమో సిజిఎస్లో, 4186 అనేది ఏమో కెల్విన్లో అనమాట. ఐ మీన్ ఎస్ఐ యూనిట్ అనమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. తర్వాత ద థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ మూమెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ ఆల్ఫా. మీకు ఆల్రెడీ నేను 3 రకాల ఎక్స్పాన్షన్స్ చెప్పాను అనమాట. దెన్ ద థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ విల్ బి అన్నాడు. ఇదిగోండి నేను లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్పాను, దాన్ని ఆల్ఫా అనాలి. ఏరియా ఎక్స్పాన్షన్ చెప్పాను, దాన్ని బీటా అనాలి. నెక్స్ట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ చెప్పాను, దాన్ని గామా అనాలి. ఈ 3 చెప్పాను. లీనియర్ అంటే ఏమో లెంత్ అనమాట. ఏరియా అంటే ఏమో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. అదే మీరు వాల్యూమ్ తీసుకున్నారు అనుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకేనా? ఇక్కడ మనల్ని ఏమడిగాడు? ద థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా అయితే, ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్ఫా అయితే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంతా అన్నాడు. ఇదిగోండి ఆల్ఫా 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 మొత్తం ఎంత వచ్చింది? 3 ఆల్ఫా వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 3 ఆల్ఫా అనమాట. ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ అనుకోండి 2 ఆల్ఫా అనమాట. ఇవి రేషియో ఆల్ఫా అంటే ఇది ఆల్ఫా బీటా గామా 1:2:3 రేషియోలో ఉంటాయి అనమాట. దీన్ని 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా అని తీసుకోవాలన్నమాట. ఓకేనా? పాయింట్ ఎక్స్పెన్షన్స్ ఆల్రెడీ నేను చెప్పాను కూడా. ఎవరైతే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ యూనిట్స్ని చూసి వచ్చుకొని ఉండాలి. క్లాసెస్ మొత్తం పూర్తిగా వినొచ్చి ఉండాలి, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. థర్మల్ ఈక్విలిబ్రియం చెప్పాను కదా. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా మీద ఆధారపడి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇఫ్ హాఫ్ లీటర్ ఆఫ్ హాట్ వాటర్ అట్ 90 degrees Celsius ఈజ్ మిక్స్డ్ విత్ 3.5 liters ఆఫ్ ఏ కోల్డ్ వాటర్ అట్ 10 degrees Celsius, ఫైండ్ ద ఫైనల్ ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇఫ్ నో హీట్ లాస్ట్. అది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి హీట్ లాస్ అవునప్పుడు అన్నాడు అంటే హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్ అనమాట. ఎంత లాస్ట్ అయిపోయిందో అంత గెయిన్ అవుతూ ఉండిద్ది. అప్పుడు మనం ఏం చేయాలి? స్పెసిఫిక్ హీట్ ఫార్ములా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి Q1 C × T1 అనమాట. గుర్తుంది కదా. స్పెసిఫిక్ హీట్ అంటే ఫార్ములా ఏంటి? సి లేదా ఎస్, ఏ ఫార్ములా రాసుకోవచ్చు. సి ఈక్వల్ టు Q/M × ∆T. ఇప్పుడు మనం క్యూకి రాస్తున్నాను. ఓకేనా? క్యూకి రాసినప్పుడు ఏం చేయాలి? M × T × C అనమాట. ఇది హీట్. ఓకేనా? స్పెసిఫిక్ హీట్ అంటే C ఈక్వల్ టు Q/M × T. ఇప్పుడు Q ఈక్వల్ టు M × T × C అనమాట. అదే రాశాను ఇక్కడ. Q2 C × T2 అనమాట. ఓకేనా? యాక్చువల్గా చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. ఎంత మారిందో చూడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో 90 degrees Celsius హాట్ వాటర్ ఉంది, ఇక్కడేమో 10 degrees Celsius ఒక కోల్డ్ వాటర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని దగ్గర పెట్టాం. థర్మల్ ఈక్విలిబ్రియం జరిగినప్పుడు అన్ని ఒక ఈక్వల్ టెంపరేచర్కి వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా? అది జరిగినప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అవి ఈక్విలిబ్రియం అవుతాయి అని అడిగాడు. ఇప్పుడు రాయాలి మనం. చూడండి ఎన్ని లీటర్స్ అన్నాడు? ½ లీటర్. అప్పుడు మనం మాస్ తీసుకోవాలి.
ఓకేనా, ఇది M1 అనమాట, M1 ఇంటూ M2. ఓకేనా, ఇది ఫార్ములా రాసాం కదా, ఇది మాస్, ఇది స్పెసిఫిక్ హీట్, ఇది టెంపరేచర్, ఇది మాస్, స్పెసిఫిక్ హీట్, టెంపరేచర్. ఇప్పుడు చూడండి, మాస్ ఎంత, ½ లీటర్, స్పెసిఫిక్ హీట్ ఎంత 1, వాటర్కి ఎంత ఉండిద్ది 1 ఉండిద్ది. నెక్స్ట్ టెంపరేచర్ చేంజ్ ఎంత 90 - T అనమాట, చేంజ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత 3.5, 3.5 అంటే 7/2. నెక్స్ట్ టెంపరేచర్లో చేంజ్ ఎంత T - 10 అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో T రాయాలి, ఇక్కడ చివరి T రాయాలి. అప్పుడు E2 ET క్యాన్సిల్ అయిపోయింది. 90 - T = 70 - 70, 90 70, 120 = 8T, 8 1 8 20, T = 20 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఓకేనా, 20 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, హీట్ ఈక్వల్ అనే ఫార్ములా రాసుకొని మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, Q1 = Q2 అలా వేసుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా, Q1 అంటే Q అంటే M × T × C అనమాట. ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి వస్తూ ఉండిద్ది, మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా, డౌట్ ఏం లేదు కదా. క్యాలిక్యులేషన్ కాస్త ఎక్కువగా ఉండిద్ది అనమాట, రకరకాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనసు పెట్టి జాగ్రత్తగా మీరు వింటే కానీ మీకు సాల్వ్ అవ్వదు. ఓకేనా, అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండవు కదా. నెక్స్ట్ ఇదిగోండి, ఫైండ్ ద హీట్ కెపాసిటీ అని అడిగాడు. చూడండి, హీట్ కెపాసిటీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హీట్ కెపాసిటీ ఫార్ములా ఏంటంటే హీట్ కెపాసిటీ = అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై రైజ్ ఇన్ టెంపరేచర్. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ హీట్ కెపాసిటీకి నేను ఒక ఫార్ములా చెప్పాను, అది మనం వాడదాం, అది కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ లెక్కకి తగ్గట్టుగా హీట్ కెపాసిటీ = ఏంటి, అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై రైజ్ ఇన్ టెంపరేచర్. అమౌంట్ ఆఫ్ హీట్ అంటే Q అనమాట, టెంపరేచర్ అంటే T అనమాట, క్యాపిటల్ T. Q ఎంత ఇచ్చాడు మనకి 20,000 జౌల్స్. ఓకే, టైం ఎంత ఇచ్చాడు, టెంపరేచర్ ఎంత ఇచ్చాడు 8 డిగ్రీ సెల్సియస్. ఇదిగోండి 8, 4 2 4 5 5,000 అంతేనా వచ్చేది, 20,000 కాదు, అంతే 20,000 అనమాట. ఓకే, క్వశ్చన్లో రాంగ్ అనుకుంటా. 20,000 / 8 వేస్తే మనకి ఎంత రావాలి, 2 వచ్చింది, 2 1 2 25, 2500 రావాలి. ఎంత ఇచ్చాడు 250 ఇచ్చాడు. సో ఇది 2000 అయి ఉండిద్ది. ఓకేనా, 2000 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 2000 అనేది ఆన్సర్ అనమాట. 200 గ్రామ్స్ అనేది మనం మాస్ని మనం కన్సిడర్ చేయడం. హీట్ కెపాసిటీ మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఇది రాసుకోవచ్చు అనమాట. Q/T 2000 / 8 అంటే మనకి ఎంత వచ్చింది 250 వచ్చింది అనమాట. హీట్ దేంట్లో కలవాలి, జౌల్స్లో కలవాలి. కెల్విన్ దేంట్లో, టెంపరేచర్ దేంట్లో కలవాలి, కెల్విన్లో కలవాలి. అప్పుడు జౌల్ కెల్విన్ ఇన్వర్స్ అనమాట. సో 250 జౌల్ కెల్విన్ ఇన్వర్స్. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. హీట్ కెపాసిటీ = Q/T, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ 1.25 గ్రామ్స్ ఆఫ్ ఇచ్చాడు. ఇఫ్ ఇట్ రిలీజెస్ 250 జౌల్స్ ఆఫ్ హీట్ ఇచ్చాడు. వెన్ ఇట్ కండెన్సెస్ అట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 190°6 సెల్సియస్ అన్నాడు. మన అందరికీ తెలుసు కదా స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి, స్పెసిఫిక్ హీట్ L = బాగా గుర్తుపెట్టుకోండి Q/M. నేను ఆల్రెడీ చెప్పాను, Q = L × M అనే ఫార్ములా చెప్పాను. ఓకేనా, దానికి సంబంధించిన ఫార్ములా అనమాట. స్పెసిఫిక్ ఈక్వల్ టు లేటెంట్ హీట్. ఎల్ అంటే అర్థం ఏంటి, లేటెంట్ హీట్ అనమాట. లేటెంట్ హీట్ ఈక్వల్ టు గివెన్ హీట్ ఎనర్జీ బై మాస్ అనమాట. హీట్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు మనకి 250 జౌల్స్, 250 బై ఎంత ఇచ్చాడు మనకి, మాస్ ఎంత ఇచ్చాడు 1.25 గ్రామ్స్ అనమాట. 1.25 గ్రామ్స్. ఓకేనా, ఇప్పుడు ఇలాగే సాల్వ్ చేసేయండి. కేజీస్లో ఎక్కడ మాట్లాడలేదు కదా, అంత గ్రామ్స్లోనే చెప్పాడు కాబట్టి దాన్ని అలాగే ఉంచినామండి. సో 250
125/100 పైకి వెళ్తే 100 ఇలా వచ్చింది అనమాట. 25 5లు 25 4లు 5 1లు 5 5లు 25 5 4లు ఎంత 200. ఆన్సర్ ఎక్కడ ఉంది 200 బి ఆప్షన్. ఓకేనా అర్థమైంది పాయింట్. నేను కాస్త క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేస్తూ ఉంటా. ఓకేనా చాలా మీకు అర్థం కాకపోతే స్లోగా పాస్ చేసుకొని 1-2 సార్లు చూడండి. ఫార్ములా ఏంటి లేటెంట్ హీట్ ఈక్వల్ టు Q/m. ప్రతి ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా తెలిస్తే చాలు లెక్క వచ్చేసిద్ది. అయితే మీకు అవి ఎలా ఎలా పెట్టాలో ఎలా చదివి ఎలా చేయాలో మీకు అర్థం కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. నెక్స్ట్ ఫైండ్ స్పెసిఫిక్ హీట్ అన్నాడు. ఓకేనా స్పెసిఫిక్ హీట్ గ్రామ్స్లో మాట్లాడుతున్నాడు. అంటే కథ మొత్తం దేంట్లో ఉండిద్ది గ్రామ్స్లోనే ఉండిద్ది. నువ్వు మార్చకూడదు అది గుర్తుపెట్టుకో. మాస్ ఈక్వల్ టు 500 grams. ఓకే మాస్ ఈక్వల్ టు 500 grams రాసుకున్నాను. నెక్స్ట్ రైజెస్ టెంపరేచర్ 80 degrees Celsius. ఓకే డెల్టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంతా 80 degrees Celsius. నెక్స్ట్ ఏం అడిగాడు ఇదిగోండి వెన్ ఇట్ అబ్జార్బ్స్ 10 kilojoules హీట్ ఇచ్చాడు. Q ఈక్వల్ టు 10 kilojoules. మనల్ని ఏం అడిగాడు స్పెసిఫిక్ హీట్ అడిగాడు. ఫార్ములా ఏంటి సి లేదా ఎస్ ఈక్వల్ టు Q/m ఇంటూ డెల్టీ. ఆల్రెడీ ఈ ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ఓకేనా Q ఎంత 10 into 1000 కిలో అంటే అంతే కదా 1000 బై గ్రామ్స్ అంతా 500 మాస్ వేసాను. టెంపరేచర్ అంతా 80. ఈ 0 ఈ 0 ఈ 0 3 సున్నాలు ఈ 0 ఈ 0 ఈ 0 3 సున్నాలు పోయినాయి. ఓకేనా నెక్స్ట్ 10/5 into 8 2 5లు 10 2 4లు 8 5 5 క్యాన్సిల్ 1/4 1/4 అంటే అంత 0.25. సో 0.25 ఎక్కడ ఉంది ఇదిగోండి 0.25. ఆల్రెడీ యూనిట్స్ వాడే ఇచ్చాడు. జౌల్ గ్రామ్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. వాడు ఎలా ఇస్తే నువ్వు అలా చేయాలి. వాడు ఒకవేళ మాస్ గ్రామ్స్ లో ఇచ్చి కేజీస్ లో మెన్షన్ చేశాడు అనుకో కేజీస్ లోకి మార్చాలి. వాడు ఇవ్వలేదు అనుకో మార్చుమాక. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కథ మొత్తం దీని దగ్గర నడిచిద్ది. -100 degrees Celsius అంటే ఎంత ఫారెన్హీట్ అన్నాడు. సింపుల్ ఫార్ములా తెలుసు కదా మీకు. C/F ఈక్వల్ టు F - 32/9. సి అంటే ఎంత -100/5 ఈక్వల్ టు F - 32/9. 5 1లు 5 20లు 92 180 -80 ఈక్వల్ టు F - 32 -80 ప్లస్ 32 ఈక్వల్ టు F. 10లోంచి 2 తీస్తే 8 7 నుండి 7లోంచి 3 తీస్తే 4 148 -148. ఆన్సర్ ఎక్కడ ఉంది ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ -148. ఓకేనా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇదిగోండి మనం ఇందాక చేసిన లాంటి మోడల్ అనమాట. హీట్ లాస్ హీట్ గెయిన్ అనమాట. ఆల్రెడీ మనం చేసాం. ఇంకోసారి చేస్తాను. ఇంకోసారి ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరే చేయాలి. ఓకేనా ఏంటిది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద క్వశ్చన్ వస్తే ఇందాక ఒకటి చేశాను ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తా. నెక్స్ట్ చేయను మీరే చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా నెక్స్ట్ చూడండి ఎలా చేస్తున్నాను. 2 liters ఆఫ్ సూపర్ హీటెడ్ వాటర్ అంట. ఓకే 2 లీటర్ల హాట్ వాటర్. ఓకే తీసుకున్నాను. మాస్ అనమాట. నెక్స్ట్ 190 degrees Celsius డెల్టీ ఈక్వల్ టు 190 degrees Celsius. ఓకే నెక్స్ట్ మిక్స్డ్ విత్ కలిపాను మిక్స్ చేశాను ప్లస్ సింబల్ అనమాట. మిక్స్ చేస్తున్నాను కాబట్టి 6 liters అంట. ఓకే ఇక్కడ మార్క్స్ అంతా 6 liters. కోల్డ్ వాటర్ అంట. ఇదేమో హాట్ ఇదేమో కోల్డ్ వాటర్. ఎంత టెంపరేచర్ చేంజ్ ఈక్వల్ టు 20 degrees Celsius. ఓకే ఫైండ్ ద ఈక్విలిబ్రియం టెంపరేచర్. చూడండి Q1 ఈక్వల్ టు Q2. Q1 అంటే M ఇంటూ C ఇంటూ డెల్ T1. ఇక్కడ M2 ఇంటూ C ఇంటూ డెల్ T. ఇదేంటి స్పెసిఫిక్ హీట్ అనమాట. C అనేది ఇటు C ఏమైపోయింది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు M1 ఎంత 2 లీటర్లు. టెంపరేచర్ ఎంత 190 - T అనమాట. చేంజ్ రాయాలి మనం. ఎంతో కొంత తగ్గిద్దా లేదా తగ్గిద్ది కాబట్టి రాయాలి. నెక్స్ట్ M2 ఎంత 6 లీటర్లు. నెక్స్ట్ దీని టెంపరేచర్ ఏమైంది ఎంతో కొంత మైనస్ చేయాలన్నమాట. ఓకేనా కోల్డ్గా ఉన్న వాటర్ హాట్గా ఉన్న వాటర్ టెంపరేచర్ తగ్గటం పెరగటం జరిగి ఒక సమానమైన స్థితికి రావాలి. అందుకే తగ్గించడం చేశాను అనమాట. సో 2 1లు 2 3లు 190 - T ఈక్వల్ టు 3T - 3 60. 190 + 60 అంతా 250 ఈక్వల్ టు -T ఎట్ వెళ్తే +T అంటే 40 అనమాట. అంతే కదా చేయాల్సింది. 2 2 4 125
టీ ఈక్వల్ టు 125/2. 2 6లు 12, 2 2 4, పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 2 5 10, 62.5. ఇదిగోండి చక్కగా వచ్చింది చూసారా. సింపుల్ క్వశ్చన్, ఫస్ట్ లా మీద, థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా మీద థర్మల్ ఈక్విలిబ్రియం అనే రకమైన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటో చదువుతున్నా, కాన్సెప్ట్ చదువుతున్నాను, ఎలా చేయాలో చదువుతున్నాను, ఫాస్ట్ గా చేయడం నేర్పిస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు చేయలేదనుకో ఇంకెవరేం అనలేరు మిమ్మల్ని. అది ఓకేనా. ఇందాక చేసిందే కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఇంక చేయను, అర్థమైందా. మోడల్ చూపిస్తున్నాను, ఇది వచ్చింది కాబట్టి ఇంకోసారి చేస్తున్నా చూడండి. సెల్సియస్ లో మార్చాలి. C/5 ఈక్వల్ టు F-32/9. C/5 F ఎంత 167 - 32/9. C/5 ఈక్వల్ టు ఏలోంచి 2 తీస్తే 5, 16లోంచి 3 తీస్తే 13/9. 9 1 9, 4 మిగిలిద్ది, 9 5 35, అంతే కదా. అప్పుడు C ఈక్వల్ టు 15 5 ఎంత 75 వచ్చింది. సో 75 ఇస్ ద ఆన్సర్, డి ఆప్షన్. ఓకేనా. 75 డిగ్రీల సెల్సియస్ అన్నా లేదా 167 డిగ్రీల ఫారెన్హీట్ అన్నా ఒకటే, సింపుల్ ఫార్ములా. ఇదిగోండి స్పెసిఫిక్ హీట్ మీద మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, సింపుల్ క్వశ్చన్ చూడండి, చేసి చూపిస్తాను. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి? C ఈక్వల్ టు Q/M × del × T. సేమ్ ఫార్ములా ఏమి మార్చట్లా నేను, క్వశ్చన్లో వాల్యూస్ మారుస్తున్నాడు అంతే. మీరు గమనిస్తే చూడండి, క్వశ్చన్ ఏమన్నాడు, ద స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే, స్పెసిఫిక్ హీట్ కాదు మనల్ని అడిగింది, ఏంటి లేటెంట్ హీట్ అనమాట. లేటెంట్ హీట్ అంటే L ఈక్వల్ టు Q/T. L ఈక్వల్ టు Q/T. చూడండి, స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ 100. ఓహో, ఈసారి L వాడే ఇచ్చాడు. లేటెంట్ హీట్ L ఈక్వల్ టు 100 రాసుకున్నాను. నెక్స్ట్, ఫైండ్ ద హీట్ అబ్జార్బ్డ్ బై ద 2.25 grams ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. ఓకే, మాస్ ఈక్వల్ టు 2.25 grams ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. నన్ను ఏమడిగాడు, హీట్ అబ్జర్వ్ అడిగాడు. సో ఫార్ములా L ఈక్వల్ టు Q/T. L అంతా 100, Q అంతా తెలీదు, టెంపరేచర్ అంతా ఒక్క నిమిషం అండి, మాస్ అనమాట, టెంపరేచర్ కాదు, సారీ, కింద మాస్. Q/M కదా, Q/M. M అంటే ఎంత 2.25, మల్టిప్లై చేయి. Q ఈక్వల్ టు 2.25 × 100 ఎంత వచ్చింది 225. సో Q ఈక్వల్ టు 225. ఏం అడిగాడు, ఫైండ్ హీట్ అబ్జార్బ్డ్, హీట్ అడిగాడు అంటే QA కదా, 225. ఇదిగోండి 225 చక్కగా వచ్చింది. ఫార్ములా ఏంటి, L ఈక్వల్ టు Q/M. గుర్తుపెట్టుకోండి, నేను Q/T అని రాశాను అడవుల్లో, Q/M అనమాట. ఓకేనా. నెక్స్ట్, హీట్ కెపాసిటీ అడిగాడు. ఇందాక వచ్చింది మళ్ళా క్వశ్చన్, సేమ్ అదే రకమైన క్వశ్చన్ వచ్చింది అనమాట. ఏంటి క్వశ్చన్లో, హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై టెంపరేచర్, అంతే కదా. అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై టెంపరేచర్. ఫస్ట్ క్వశ్చన్లో ఫార్ములా రాశా. హీట్ కెపాసిటీ ఆఫ్ స్టీల్ వెజల్ మాస్ 2.5 kg. ఓకే, 2.5 kg రాసుకున్నాను. మనకు మాస్తో సంబంధం హీట్ కావాలన్నమాట. ఇదిగోండి హీట్ కెపాసిటీ ఎంత 500 బై టెంపరేచర్ ఎంత 10 అన్నమాట. ఇదిగోండి 10, అంతే కదా పాయింట్. ఓకే, ఒక్క నిమిషం, క్వశ్చన్లో ఏదో సంథింగ్ తేడా ఉంది, అంత ఈజీగా చేసే క్వశ్చన్ కాదనమాట ఇది. చూడండి జాగ్రత్తగా, 2 క్వశ్చన్స్ ఇన్సర్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, గివెన్ డేటా రాసుకుంటే M ఈక్వల్ టు 2.5 kg, అది పక్కన పెట్టండి. del T ఈక్వల్ టు ఎంత 10 degrees Celsius, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇచ్చాడు అంటే C ఇచ్చాడు అనమాట 500, అంటే మనం Q కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ మనం Q కనుక్కోవాలి. Q ఈక్వల్ టు M × C × T, అంతే కదా. M ఎంత 2.5, ఓకే. C ఎంత 500 స్పెసిఫిక్ హీట్, T ఎంత 10 అనమాట. ఈ పాయింట్ ఈ 10 పోయిద్ది, 25 5 125, 2 0 12500 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు హీట్ కెపాసిటీ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై టెంపరేచర్. అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత 12500 బై హీట్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు 10 degrees. కొట్టేసామనుకోండి 1250. 1250 ఎక్కడుంది, ఇదిగోండి 1250.
ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఒక పక్కన స్పెసిఫిక్ హీట్ కనుక్కోవాలి ఫస్ట్, ఆ తర్వాత లేటెంట్ హీట్ కనుక్కోవాలి. 2 క్వశ్చన్స్ని ఇన్సర్ట్ చేశాడు అనమాట. ఓకేనా పాయింట్. ఫస్ట్ ఏమో స్పెసిఫిక్ హీట్ కనుక్కున్నాను, ఇదిగోండి స్పెసిఫిక్ హీట్ సాయంతో క్యూ కనుక్కున్నాను. ఆ వచ్చిన క్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. కాన్సెప్ట్ తెలిస్తే ఏమీ ఉండదు, చూస్తానికి పెద్దగా కనపడుతూ ఉండేది క్వశ్చన్, ఏంటి వాల్యూస్ ఇలా ఉన్నాయి అని. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏం కనుక్కోమన్నాడు దాని మీద మనసు పెట్టండి జాగ్రత్తగా. ఫైండ్ ద మాస్, అది మాస్ కనుక్కోమన్నాడు. ఓకే, మాస్ ఈక్వల్ టు కనుక్కోవాల్సింది ఆఫ్ కాపర్ క్యాలోరీమీటర్ ఇఫ్ ఇట్స్ టెంపరేచర్ రైజెస్ బై 45 degrees Celsius. ఓకే, డెల్ టీ ఈక్వల్ టు 45 degrees Celsius రాసుకున్నాను. నెక్స్ట్, when it absorbs 3.6 kilojoules of heat. ఓకే, Q ఈక్వల్ టు 3.6 kilojoules. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కూడా ఇచ్చాడు, ఎంత 0.4. C ఈక్వల్ టు 0.4. చూడండి, ఏమైనా కష్టం ఉందా, అన్ని ఆడే ఇచ్చాడు, రాసుకొని చేయడమే. Q ఈక్వల్ టు M ఇంటూ C ఇంటూ డెల్ టీ అనమాట. Q ఎంత 3.6 ఇంటూ 1000, అంతే కదా. K అంటే ఎంత 1000 కదా, రాశాను. నెక్స్ట్ M అంటే ఎంత కనుక్కోవాలి. C అంటే ఎంత 0.4. టెంపరేచర్ ఎంత 45. ఓకేనా. పాయింట్ ఈ 0 పోయిద్ది, అప్పుడు 3600 బై 0.4 ఇంటూ 45. ఓకేనా. నెక్స్ట్ ఇంటూ ఇంకో 0 పెట్టి ఈ 0.4 పోయిద్ది అనమాట. ఇంటూ 10 బై 10 చేశాను, పైన కింద ఇంటూ 10 చేశాను అనమాట. 4 1 4 9 36, 9000 బై 45, 9 1 9 1000, 9 5 45, 5 1 5 2 200 ఆన్సర్. ఓకేనా. క్యాలిక్యులేషన్స్ అనమాట, ఫాస్ట్గా ఉండాలి. నేను చాలా ఫాస్ట్గా చేస్తా క్యాలిక్యులేషన్స్. ఓకేనా. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. సింపుల్. 200 ఆన్సర్. చూడండి, ఏ క్వశ్చన్ దగ్గర ఇబ్బంది ఉందా, ఏ క్వశ్చన్ ఇబ్బంది ఉండదు మీకు అర్థమైతే. ఇక్కడ చూడండి, ఫైండ్ హీట్ కెపాసిటీ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, Q బై T, అంతే కదా. అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై టెంపరేచర్. అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత, ఇదిగోండి 2400 జౌల్స్. ఓకే, టెంపరేచర్ ఎంత 50, ఇదిగోండి 50, అంతేగా. ఇంకేమైనా ఇబ్బంది ఉందా. 0 0, 5 4 20, 5 8 40, 0 480, 48, ఇదిగోండి 48. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2400 బై 50 వేస్తే ఎంత వచ్చింది, 48 వచ్చింది. నెక్స్ట్, ఇదిగోండి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చిన ప్రాబ్లమ్. ఇది హోంవర్క్ అనమాట, మీరే చక్కగా చేసుకోండి. ఆల్రెడీ దీని మీద 2 ప్రాబ్లమ్స్ చేపించాను, మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ. ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ అని అడిగాడు, అంటే C కనుక్కోవాలి. ఓకే, చూసారా, చదవటం పక్కన రాసేసుకుంటున్నాను నేను, జాగ్రత్తగా రాసుకోవాలి. అలాగా, ఆఫ్ ఏ బ్లాక్ ఆఫ్ ఏ మెటల్ ఆఫ్ మాస్ 300 grams, M ఈక్వల్ టు 300 grams రాసుకున్నాను. ద టెంపరేచర్ విచ్ రైజెస్ బై 50 degrees Celsius, డెల్ టీ ఈక్వల్ టు 50 degrees Celsius. వెన్ ఇట్ అబ్జార్బ్స్ 12 kilojoules, Q ఈక్వల్ టు 12 kilojoules. K అంటే ఎంత 12,000 అనమాట, అంతే కదా. చూడండి, సింపుల్గా రాసేసుకున్నాను. ఓకేనా. డౌట్ ఏమైనా ఉందా, ఏమీ లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్స్ అన్ని దేంట్లో ఉన్నాయి, గ్రామ్స్లో ఉన్నాయి. అంటే నాకు ఇచ్చిన మార్క్స్ని దేంట్లో మార్చక్కర్లేదు, కేజీస్లో మార్చక్కర్లేదు. మార్చాల్సిన సందర్భం ఉండిద్ది, మార్చకూడని సందర్భం ఉండిద్ది. క్వశ్చన్ చూసిన బట్టి, ఆప్షన్స్ని బట్టి మీరు వెళ్ళాలన్నమాట. ఓకేనా. C ఈక్వల్ టు Q ఇంటూ M ఇంటూ T, Q ఈక్వల్ టు M ఇంటూ C ఇంటూ T, ఇది కదా. హీట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. M ఎంత 300, C ఎంత ఇచ్చాడు, C మనకి కనుక్కోవాల్సింది అదే కదా. ఓకే, C ఎలా రాద్దాం. టెంపరేచర్ ఎంత 50, Q ఎంత ఇచ్చాడు మనకి 12 kilos, అంటే 12 ఇంటూ 1000 అనమాట. ఇటు పక్కన 2 సున్నాలు, ఇటు పక్కన 2 సున్నాలు, ఇటు పక్కన 0, ఇటు పక్కన 0 కొట్టేశాను. 3 1 3 4 12. ఓకేనా. 4/5 ఈక్వల్ టు
సి అనమాట. 4/5 అంటే ఎంత 0.8. ఇదిగోండి డి ఆప్షన్. 4/5 అంటే 0.8 అనమాట. ఓకేనా? డౌట్ ఏమైనా ఉందో 17th క్వశ్చన్? నో డౌట్. నెక్స్ట్ 18th క్వశ్చన్. -150°C మార్చడం ఎలాగా? ఇదిగోండి C/5 ఈక్వల్ టు F-32/9. సి ఎంత -150/5 F-32/9. 5 ఒకట్లు 5 మూళ్ళు -30 9 30లు 270 -270 + 32 ఈక్వల్ టు F అనమాట. 10లోంచి 2 తీస్తే 8 అప్పిచ్చాం. ఆ 2 దారిలోంచి 3 తీస్తే 3 తర్వాత ఉండేది 2 అనమాట. సో -238 డిగ్రీ ఫారెన్హీట్. -238 ఎక్కడ ఉంది? ఇదిగోండి ఈ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద స్పెసిఫిక్ లేటెంట్ హీట్ అని అడిగాడు. సో నాకు ఎల్ కావాలి. ఎల్ ఈక్వల్ టు Q/M. ఓకే. ఫైండ్ స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ 4.5 grams. ఓకే, M ఈక్వల్ టు 4.5 grams. నెక్స్ట్ ఆఫ్ నైట్రోజన్ ఇఫ్ ఇట్ రిలీజెస్ 990 joules. ఓకే, Q ఈక్వల్ టు 990 joules రాసుకున్నాను. ఓకే, నేనేం కనుక్కోవాలి? లేటెంట్ హీట్. ఎల్ ఈక్వల్ టు Q/M. మార్చిన మార్చచ్చా? మార్చకూడదు. ఎందుకు? గ్రామ్స్ లోనే ఉంది కాబట్టి కేజీస్ లో మార్చకూడదు. ఆ క్యూ ఎంత 990. ఎం ఎంత 4.5 ఇంటూ 10 ఇంటూ 10 చేసుకో. ఈజీ కోసం 9000 ఇంకో పైన 0 యాడ్ అయింది. ఈ పాయింట్ 0 పోయింది 45. 9 పలకండ్లు 99. 9 5లు 5 రోళ్ళు 5 రోళ్ళు అంతే కదా. 5 రోళ్ళు 10 5 రోళ్ళు 10 ఎంత 10 ఎంత వచ్చింది 220. సో ఆన్సర్ 220. ఓకేనా? చూస్తాం చేసేయాలంతే. పెద్ద విషయమే కాదు లెక్కలు చేయడం, ప్రాక్టీస్ అన్నమాట. లెక్కల్లో వీక్ అయిపోతే మనం ఏం చేయలేమండి. లెక్కల్లో వీక్ అయిపోయి సార్ ఫాస్ట్ గా చదువుతున్నాను అనుకోవద్దు. నేను మామూలుగానే చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? ముందు ఒక 10-20 లెక్కలు, ఒక 15 లెక్కలు సింపుల్ గా చదువుతాం. తర్వాత అంతా బండి స్పీడ్ ఎక్కిపోయింది, ఫాస్ట్ గా చేయాలన్నమాట. క్వశ్చన్ చూడంగానే నలగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. చూడండి ఈక్వల్ టు 86°F సెల్సియస్ లో మార్చాలి. C/5 ఈక్వల్ టు F మైనస్ 86 - 32/9 అనమాట. అంతే కదా. F ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి? 86 పెట్టుకోవాలి. C/5 ఈక్వల్ టు 6లోంచి 2 తీస్తే 4, 8లోంచి 3 తీస్తే 5/9. 9 ఒకట్లు 9 6 54. C ఈక్వల్ టు 5 6 ఎంత 30. ఇదిగోండి బి ఆప్షన్ 30. 21 క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటో చూద్దాం. ద హయ్యర్ ద వాల్యూ ఆఫ్ ఏ మెటీరియల్ ద ఫాస్టర్ ఇట్ విల్ కండక్ట్ హీట్. ఏది ఎక్కువగా ఉంటే కండక్ట్ ఆఫ్ హీట్ ఎక్కువ అయింది అన్నాడు. థర్మల్ కండక్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉండిద్దో అప్పుడు కండక్షన్ ఆఫ్ హీట్ కూడా ఎలా ఉండిద్ది? ఎక్కువ ఉండిద్ది అనమాట. ఓకేనా? సో థర్మల్ కండక్టెన్స్ ఒక మెటీరియల్ కి బాగా ఎక్కువ ఉందనుకో ఆ వస్తువు బాగా మండిద్ది అని అర్థం. నెక్స్ట్ వాట్ ఈస్ ద మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. మనం ఇప్పటి వరకు స్పెసిఫిక్ హీట్ మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటి? మోలార్ స్పెసిఫిక్ హీట్ అనమాట. ఏమీ లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1 ఇలా మైక్రో సింబల్ రాసుకొని ∆Q/∆T. ఇది ఎక్కువ మనల్ని అడగలే, జస్ట్ ఫార్ములా అడిగాడు. మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ఈ ఫార్ములా అని గుర్తుపెట్టుకో చాలు. దానికి మించి ఎక్కువేమీ అడగడు. ఓకేనా? తర్వాత ఇదిగోండి ఇది 23 క్వశ్చన్. అంటే అది క్వశ్చన్ అండి. 23 క్వశ్చన్ చేసే మగోళ్ళే ఉంటారు అనమాట. అంత పెద్ద కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. నేను కూడా ఈ కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు ఆ చాప్టర్స్ చూసి ఇవి చూడకపోతే ఎంత నష్టమో చూడండి. అక్కడ మిస్ అయిన కాన్సెప్ట్స్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏంటంటే థర్మల్ కండక్టివిటీ అనే పాయింట్ చెప్పాలా నేను మీకు. ఇక్కడ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. థర్మల్ కండక్టివిటీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే ఫార్ములా ఏంటంటే Q/T. Q/T అంటే అర్థం ఏంటంటే రేట్ ఆఫ్ హీట్ అనమాట. దీన్ని ఏమని చదవాలి అంటే రేట్ ఆఫ్
హీట్ అని చదవాలి. సో Q/T ఈక్వల్ టు ఫస్ట్ కే అంటే ఇదిగోండి కండక్టివిటీ, కే వాల్యూ అనమాట. నెక్స్ట్ ఏ అంటే ఏరియా, ఓకేనా, కిందేమో లెంత్ వేయాలన్నమాట, ఇంటూ టెంపరేచర్. ఇది ఫార్ములా అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతుంటాడు. ఈ మొత్తం లెక్క చేయాలంటే మీకు ఈ ఫార్ములా వచ్చి ఉండాలి, ఓకేనా. ఏంటి, కే అంటే ఏంటి కండక్టివిటీ, ఏ అంటే ఏరియా, ఎల్ అంటే లెంత్, టీ అంటే టెంపరేచరు. చూడండి, స్మాల్ టీ అంటే ఏమో టైము, క్యాపిటల్ టీ అంటే ఏమో టెంపరేచర్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేమో టైంకి సూచన, మరి ఇదేమో టెంపరేచర్కి సూచన, ఓకేనా పాయింట్. ఇప్పుడు ఈ ఫార్ములాని మనసులో పెట్టుకోండి. ఎంత సింపుల్గా సాల్వ్ చేసి మీ ముందు పెడతానో జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ చూడండి, పైన సాల్వ్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఏ బేస్ రాడ్ ఆఫ్ కండక్టివిటీ ఎంత ఇచ్చాడు, కే ఈక్వల్ టు 109, ఓకే, హ్యాజ్ అన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 0.042. మనం 0.04 తీసుకుందాం చాలు. ఏరియా ఈక్వల్ టు 0.04, పాయింట్ తర్వాత 2 స్థానాలు చాలు. అండ్ లెంత్ ఆఫ్ 20 సెంటీమీటర్స్, ఓకేనా. లెంత్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ బై 100 వేసాం అనుకోండి 0.20 మీటర్స్లోకి మార్చాను అనమాట. ఎందుకు మార్చావు, ఏరియా దేంట్లో ఉంది, మీటర్స్లో ఉంది, లెంత్ కూడా దేంట్లో ఉండాలి, మీటర్స్లోనే ఉండాలి. కథ మొత్తం ఒకే రకమైన యూనిట్స్లో జరగాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఏం అడిగాడు, టెంపరేచర్. ఇఫ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ 200 డిగ్రీ సెల్సియస్, అంతేనా అడిగింది. ఏమడిగాడు మనకి, టెంపరేచర్, అంతే. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 200 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు అనమాట. టెంపరేచర్ ఈక్వల్ టు 200 డిగ్రీ సెల్సియస్. కే వచ్చింది, ఏ వచ్చింది, ఎల్ వచ్చింది, టీ వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, రేట్ ఆఫ్ హీట్. రేట్ ఆఫ్ హీట్ అంటే అర్థం ఏంటి, ఇదే కదా, అదే కదా, Q/T కదా. సో Q/T ఈక్వల్ టు కే అంటే ఎంత 109, ఏ అంటే ఎంత 0.04, 0.04 బై 0.04. ఇక్కడ చేస్తా చూడండి. Q ఈక్వల్ టు Q/T రేట్ ఆఫ్ హీట్ ఈక్వల్ టు కే అంటే 109, ఏ అంటే ఏమో 0.04 బై లెంత్ అంటే 0.20, అంతే కదా. సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాం. ఇంటూ టెంపరేచర్ అంతా 200 అనమాట. ఇప్పుడు ఇది పాయింట్ తో 2 స్థానాలు, పాయింట్ తో 2 స్థానాలు ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 2 ఒకట్లు 2 2 4, ఓకేనా. అంతేనా అయ్యేది. 109 ఇంటూ 400 అనమాట. 400, 436, 436, ఓకేనా. 436 ఇంటూ 100 బై ఇదిగోండి, ఇక్కడ క్యాన్సిల్ చేసాం అనుకోండి, బై 100 మిగిలిపోయింది, దీన్ని బై 10 మిగిలిపోయింది అనమాట. ఈ 10 క్యాన్సిల్ చేశాను, అప్పుడు 4360. ఇదనమాట ఆన్సర్, ఓకేనా. డౌట్ ఏం లేదు కదా, క్లారిటీ వచ్చిందా. ఇంకోసారి చేయమంటారా, ఇదిగోండి ఇంకోసారి చేసి చూపిస్తా చూడండి మీకు అర్థం అవడానికి. ఇంకోసారి క్యాలిక్యులేషన్ మీకు చక్కగా చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఉదాహరణకి ఇక పక్కన తీసుకుంటున్నా చూడండి. 109 ఇంటూ 4/100, 0.04 అంటే అర్థం ఏంటి, 4/100. నెక్స్ట్ 0.20 అంటే 20/100, అంతే కదా అర్థం. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 109 ఇంటూ 1/5 ఇంటూ 200, 5 ఒకట్లు 5 4, 109 ఇంటూ 40 ఎంత వచ్చింది, 4360 వచ్చింది. అదే ఆన్సర్, ఇదిగోండి 4360. వాడు ఏం చేశాడు, కిలోస్లో మెన్షన్ చేశాడు అన్నమాట. అప్పుడు ఏముంది, బై 1000 వేయాలి, 0 0, అప్పుడు 4.36 వచ్చింది అనమాట. ఇదిగోండి సింపుల్ క్వశ్చన్, ఓకేనా. అర్థమైందా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, దీని మీద చాలా ప్రాబ్లమ్స్ అడిగాడు ఎగ్జామ్లో, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. ఇలాంటి మోడల్ ఇంకో 2 3 చేస్తాను, చేసి మిగతా మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను, ఓకేనా. ఇక్కడ అర్థం కాకపోయినా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్, ఆ ఇచ్చిన డేటా రాసుకో, దాంట్లో పెట్టు. నీకు అంతా క్యాలిక్యులేషన్, మ్యాథమెటిక్స్ ఇవి ఐడియా ఉండాలి. అర్థమెటిక్ రాకుండా ఇక్కడ ఏమి చేయలేం,
అది తెలివిగా సాల్వ్ చేసుకోవడం తెలియాలి. పాయింట్స్లో జీరోస్లోకి పాయింట్స్లోకి మార్చుకోవాలి. అక్కడే కథ మొత్తం ఆడే ఉండిద్ది. నెక్స్ట్, ఐడెంటిఫై ద మెటీరియల్ విచ్ హ్యాజ్ హై కోఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉన్న మెటీరియల్ ఏంటి అన్నాడు. ఆల్కహాలా, బ్రాసా, వాటరా, గ్లాసా అంటే ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్కి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ బాగా ఎక్కువ. ఓకేనా, 1490 ఉండిద్ది దాని ఎక్స్పాన్షన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మెటీరియల్ హ్యావింగ్ ద హైయెస్ట్ కోఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. చూడండి, మెటల్స్ లో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ బాగా ఎక్కువ ఉండేది ఏంటంటే మెర్క్యూరీకి అనమాట. మెర్క్యూరీకి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ చాలా ఎక్కువ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ యాజ్ హై వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఇదిగోండి, ఇక్కడ కూడా వాల్యూమ్ ఎక్స్పాన్షనే, కానీ ఇవి లిక్విడ్స్ లో ఆల్కహాల్ అనమాట. ఇలా చూసామనుకోండి, ఆప్షన్స్ లో ఇది మెర్క్యూరీ అనమాట. ఓకేనా. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై యాక్చువల్ మోషన్ ఆఫ్ మ్యాటర్ అన్నాడు. యాక్చువల్ మోషన్ ఆఫ్ మ్యాటర్, మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేది జరిగితే అది దేంట్లో జరిగిద్దని చెప్పాను నేను, కన్వెక్షన్ లో జరిగిద్దని చెప్పాను. ఓకేనా. యాక్చువల్ గా కండక్షన్ లో వైబ్రేషన్ ఉండిద్ది, కానీ మూమెంట్ ఉండదు. ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ విల్ బి డన్ ఇన్ కన్వెక్షన్. సో సింపుల్ గా సి ఆప్షన్. ఓకేనా. కన్వెక్షన్ అనే హీట్ ట్రాన్స్ఫర్ ఏ పద్ధతి, లిక్విడ్స్ అదేవిధంగా గ్యాసెస్ అనమాట. ఈ రెండిట్లో జరిగేది ఏంటి, కన్వెక్షన్ అనమాట. నెక్స్ట్, ఇదిగోండి ఫార్ములా. ప్రాబ్లం వచ్చింది మళ్ళా. ఏ 100 kg బ్లాక్. ఓకే, 100 kg బ్లాక్ అన్నాడు. ఓకే, మాస్ ఈక్వల్ టు 100 grams అనమాట. సారీ, కేజీ కాదు. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ చూసారా, కేజీస్ లో ఇచ్చాడు. అంటే మాస్ ని నేను చేయాలి, మార్చుకోవాలి. దేంట్లో, కేజీస్ లో. అంటే ఏం చేయాలి, బై చేయాలి 1000. అప్పుడు ఎంత వచ్చింది, 0.1 వచ్చింది. చూసారా, ఇందాక వరకేమో మాస్ ని మార్చలేదు, ఇక్కడ ఎక్కడో నాకు కేజీ కనపడింది లెక్కలో, అందుకే మాస్ ను కూడా గ్రామ్స్ లో ఉన్నదాన్ని కేజీస్ లో మార్చుకున్నాను. ఇది మీకు తెలియాలి. ఇక్కడే మీకు ప్రతి విషయం అనేది ఉండేది అనమాట. ఇలా పట్టుకొని మార్చగలటం మీకు వస్తే మీరు 50% లెక్క చేసినట్టే. అది తెలియకే చాలా మంది పోతారు. అది క్వశ్చన్ చూడంగానే గ్రాస్ప్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, టెంపరేచర్ ఈక్వల్ టు 50 degrees Celsius. 50 degrees Celsius. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ హీట్. ఓకే, క్యూ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. స్పెసిఫిక్ హీట్ అన్నాడు. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అర్థం, సి అనమాట. ఎంత వచ్చింది, 127. ఇప్పుడు చూడండి ఫార్ములా, క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ సి ఇంటూ టీ. క్యూ ఎంత తెలీదు, ఎం ఎంత 0.1, నెక్స్ట్ సి ఎంత 127, టెంపరేచర్ ఎంత 50. పాయింట్ తర్వాత ఒకటి ఉంది, ఈ పాయింట్ చిన్న పోయిద్ది. అప్పుడు 127 ఇంటూ 5 అంతే కదా, 12 5లు 600, 7 5లు 35, 635. ఎక్కడో తేడా చేశానే, సంథింగ్ ఫిషీ. మనం చేసింది కరెక్టే. ఓకేనా, లెట్ మీ చెక్. చూడండి, క్వశ్చన్ తప్పు అనమాట. ఇక్కడ 30 ఇవ్వాలి, 30 degrees Celsius ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు 30 ఇచ్చాడు అనుకోండి, 127 ఇంటూ 3 అనమాట. 12 మూళ్ళు 360, 7 మూళ్ళు 80, 21, మొత్తం ఎంత 381. సో ఇది కాదు, 381 అనమాట. సో 381 అనేది ఆన్సర్. 381 అనే ఆన్సర్ రావాలంటే ఇక్కడ 30 ఉండాలి, కానీ క్వశ్చన్లో 50 అయింది అనమాట. ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండిద్ది. ఓకేనా. ప్రతి క్వశ్చన్ ఏఎల్పీలు అడిగిన క్వశ్చనే, ఒక్క క్వశ్చన్ బయట లేదు. చూడండి, మొత్తం చేపిస్తున్నాం. ఏఎల్పీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ డిఎస్సి క్వశ్చన్స్ ఎక్కడ మీరు పెయిడ్ బ్యాచ్ల్లో కూడా లేదు. 6000, 3000 రూపాయలు పెట్టి పెయిడ్ బ్యాచ్లు పెడుతున్నారు బయట. నాకు తెలిసిన వాళ్ళందరూ కొని మోసపోతున్నారు. ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లా, స్పెసిఫిక్ ఇట్లా అసలు ఈ ఫార్ములాలే చెప్పలా, థర్మోడైనమిక్స్ గురించి వివరంగానే చెప్పలా. అది అన్ని ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారుగా, ఇదంతా నిజస్వరూపం. లాస్ట్ టైం అడిగింది 2019లో. ఇవి మాట్లాడకుండా ఏ పిచ్చి పిచ్చి అని మాట్లాడి అందరినీ మోసం చేస్తున్నారు. అలాంటివి కొనుక్కోవాలో కొనుక్కోకూడదో నేను విజ్ఞతగా వదిలేస్తున్నా. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్, కండక్షన్ అండ్ కన్వెక్షన్ మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కెనాట్ ఆపరేట్ బిట్వీన్ బాడీస్ సెపరేటెడ్ బై. బాడీస్ రెండు కూడా వ్యాక్యూమ్ లో ఉన్నాయి అనుకోండి, కండక్షన్ కన్వెక్షన్ జరగదు. ఎందుకు, వ్యాక్యూమ్ అంటే ఎయిర్ జీరో అనమాట. నో ఎయిర్ లేని ప్రదేశంలో మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ జరగదు కాబట్టి వ్యాక్యూమ్ లో కండక్షన్ కన్వెక్షన్ జరగదు.
మరి అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? రేడియేషన్ జరిగే అవకాశం ఉంది. రేడియేషన్ అనే మెథడ్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది వాక్యూమ్ లో, కానీ కండక్షన్ అండ్ కన్వెక్షన్ జరగదు. నెక్స్ట్, ద ఫారెన్హీట్ అండ్ సెల్సియస్ స్కేల్స్ కన్వర్జెస్ అట్ ఎక్కడ ఈక్వల్ గా ఉంటాయి చెప్పాను కదా, -40°C దగ్గర రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను థియరీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగోండి ఇందా చెప్పాను కదా, థర్మల్ కండక్టివిటీ ఫార్ములా రాస్తున్నాను. Q/T = K ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ ఇంటూ టెంపరేచర్, ఇదనమాట. ఇప్పుడు దీనికి యూనిట్స్ అడిగాడు. ఓకేనా? థర్మల్ కండక్టివిటీ K అంటే ఏంటి జౌల్స్ అనమాట. ఓకే, ఏరియా అంటే ఏంటి అర్థం ఏంటి? మీటర్ స్క్వేర్. లెంత్ అంటే అక్కడ అర్థం ఏంటి? మీటర్. ఓకేనా? ఒక్క నిమిషం. థర్మల్ కండక్టివిటీ రివర్స్ లో అడిగాడు. ఓకేనా? సో దీన్ని అటు తీసుకెళ్లాలన్నమాట. ఓకే, ఒక్క నిమిషం, లెట్ మీ చెక్. ఇది ఎంత డౌట్గా ఉంది క్వశ్చన్. Q ఇంటూ A ఇంటూ T హీట్ కడిగినట్టు ఉన్నాడు. ఓకేలా? ఓకే కరెక్టే, అంతే. థర్మల్ కండక్టివిటీ అంటే చూడండి, K కదా అడిగింది. సో K = ఏంటి? Q ఇంటూ L, Q ఇంటూ L, Q/T ఇంటూ L. కింద టెంపరేచర్ ఏరియా వచ్చింది, అంతే కదా. ఈ మొత్తం ఫార్ములాని నేను ఇలా మార్చాను, అన్నిటినీ కేకి రాసుకున్నాను. K = Q/T. ఈ కింద L పైకి వెళ్తే పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ A ఈ T కిందకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు Q అంటే ఏంటి? జౌల్స్ అనమాట. ఓకే, L అంటే మీటర్స్, T అంటే సెకండ్, టెంపరేచర్ అంటే కెల్విన్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్. ఇక్కడ మీటర్ పోయిద్ది. అప్పుడు జౌల్ సెకండ్, కెల్విన్, మీటర్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి. జౌల్ సెకండ్ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్ అనమాట. ఎక్కడుంది యూనిట్? బి ఆప్షన్. చూసారా? స్పెసిఫిక్ థర్మల్ కండక్టివిటీకి యూనిట్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ALP ఎగ్జామ్లో అడిగాడు. ఎవ్వరు పెట్టలేరండి ఇలాంటివి. ఓకేనా? మన లెసన్స్ విన్న వాళ్ళు తప్ప ఎవ్వడు పెట్టలేడు బయట. 100కి 100% చెప్పగలను నేను. ఓకేనా? ఎంత వివరంగా మీకు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఈ ఫార్ములాని కేక్ అనుగుణంగా రాసుకొని ఆ ఫార్ములాని జాగ్రత్తగా క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇదిగోండి చక్కగా వచ్చింది. ఓకేనా? నేను కూడా ఒక్కోసారి తడబడే అవకాశం ఉంది, జాగ్రత్తగా చేయాలన్నమాట. నెక్స్ట్ 31వ క్వశ్చన్. డాష్ ఈజ్ ద హీట్ పర్ యూనిట్ మాస్ రిక్వైర్డ్ టు చేంజ్ ఏ సబ్స్టాన్స్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. చాలు, ఇంతవరకు చాలు. ఫేజ్ మారుతుందంట. ఫేజ్ మారటానికి కావాల్సిన హీట్ ని మనం ఏమనాలి? లేటెంట్ హీట్ అనాలి. అవునా కాదా? మనం మాట్లాడుకున్నామా లేదా? సాలిడ్ నుంచి ఎలా మారుతుంది? లిక్విడ్ లోకి మారుతుంది. దాన్ని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ లేదా లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అని పిలవచ్చు. ఎంత పెట్టాం? 80 calorie/gram అని కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? సింపుల్ అనమాట. క్వశ్చన్ ఒక్కసారి అర్థమైతే చాలు. నెక్స్ట్, ఐడెంటిఫై ద కండక్టర్ హ్యావింగ్ ద లోయెస్ట్ రెసిస్టివిటీ. లోయెస్ట్ రెసిస్టివిటీ అన్నాడు. లోయెస్ట్ రెసిస్టివిటీ ఎప్పుడైతే బాగా తక్కువ ఉండిద్దో కండక్షన్ బాగా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఒక మెటీరియల్ కి రెసిస్టివిటీ ఎలా బాగా తక్కువ ఉండితే కండక్షన్ అంత బాగా ఉండిద్ది. గుడ్ కండక్టర్ ఏంటి? సిల్వర్. వెన్ కంపేర్ టు కాపర్, సిల్వర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ అనమాట. సిల్వర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎన్నిసార్లు చదువుకున్నాం మనం? గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. క్వశ్చన్ ఏంటి? థర్మల్ కండక్టివిటీ మీద క్వశ్చన్ వచ్చింది. చూడండి, చక్కగా సాల్వ్ చేసి చూపిస్తాను మీకు. థర్మల్ కండక్టివిటీ మీద ఇందాకట్లాగా అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? జాగ్రత్తగా సాల్వ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇందాక ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడు చూడండి. ఏ బ్రిక్ వాల్ హ్యావింగ్ థిక్నెస్ 24 centimeters అంటే లెంత్ అనమాట. L = 24 centimeters. మీటర్స్ లో ఉంది, సెంటీమీటర్స్ లో ఉంది. దేంట్లో మార్చుకోవాలి? మీటర్స్ లో మార్చుకోవాలి. 0.24. ఎందుకు మార్చావయ్యా? ఎందుకు మార్చానంటే ఇదిగోండి కథ మీటర్స్ లో ఉంది, అందుకే సెంటీమీటర్స్ ని మీటర్స్ లో మార్చుకున్నాను. ఓకే, లెంత్ రాసుకున్నాను. ఇన్నర్ సర్ఫేస్ టెంపరేచర్ 25, అవుటర్ సర్ఫేస్ టెంపరేచర్ 25. సో టెంపరేచర్ డిఫరెన్స్ చేంజ్ =
25 మైనస్ 5 ఎంత 20 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కూడా వచ్చేసింది. ద రేట్ ఆఫ్ హీట్ లాస్, అదిగోండి, ద రేట్ ఆఫ్ హీట్ లాస్ త్రూ పర్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ది వాల్, ద రేట్ ఆఫ్ హీట్ లాస్ అంటే Q/T ఎంత అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ హీట్ లాస్ అంటే హీట్ బై టైం వేయాలన్నమాట. థర్మల్ కండక్టివిటీ కే వాల్యూ ఎంత, కే వాల్యూ ఈక్వల్ టు 0.15. ఓకే, ఇక నాకేం కావాలి, ఏరియా కావాలి. ఏరియా ఎక్కడ ఇవ్వలేదు ఏంటి, జాగ్రత్తగా చదువు. స్క్వేర్ మీటర్, ఒక స్క్వేర్ మీటర్ అని అర్థం, ఏం మెన్షన్ చేయలేదు కదా. ఏరియా ఈక్వల్ టు 1 స్క్వేర్ మీటర్. చూసారా, నాకు కావాల్సిన పనిముట్లన్నీ ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఏమడిగాడు, Q/T, కే ఇంటూ ఏరియా ఇంటూ ఎల్ ఇంటూ టెంపరేచర్. కే ఎంత 0.15. ఓకే, ఏరియా ఎంత 1, లెంత్ ఎంత 0.24, అంతే కదా. నెక్స్ట్ టెంపరేచర్ ఎంత 20 డిగ్రీ సెల్సియస్. 11లో పాయింట్తో 2 స్థానాలు ఉన్నాయి, హారంలో పాయింట్తో 2 స్థానాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ పాయింట్ని కొట్టేయచ్చు. అప్పుడు 15/24 ఇంటూ 20 అన్నమాట. 3 5 15, 3 8 24, 4 2 8, 4 5 20, 5 5 25/2 అంటే ఎంత 12.5. ఇదిగోండి సి ఆప్షన్ 12.5. అర్థమైందా? క్వశ్చన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఒక్కసారి నీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చూసారా ఎంత ఈజీగా ఉందో. నేర్చుకున్నంత వరకే ఏదైనా, నేర్చుకుంటే ఈజీ. కేక్ వాక్ అన్నమాట ఇది. ఏమున్నదండి ఏఎల్పి ఎగ్జామ్, మీరందరూ కొట్టగలరు. మనసు పెట్టి జాగ్రత్తగా చదవండి 20 రోజులు. ఎందుకు రాదో చూద్దాం. ట్రేడ్లో మొత్తం పోతే నేనేం చేయలేను. ట్రేడ్ మీ ఇష్టం అనమాట. నా పరంగా పార్ట్ ఏని మీరందరూ క్వాలిఫై అయ్యే విధంగా నేను రెడీ చేశాను, నా తప్పు లేకుండా. ట్రేడ్లో నువ్వు చదవలేదనుకో, అది నీ తప్పే, నువ్వు అక్కడ పోయినట్టు గుర్తుపెట్టుకో. నెక్స్ట్, when 1 kg of water is cooled from 4 degrees Celsius to 0 degrees Celsius. చూడండి, ఈ క్వశ్చన్ ఒకరు చూసి సార్ మీరు తప్పు చెప్పారు అని నాకు ఒక ఫోటో పెట్టారు. నేనేం చెప్పాను, కాన్సెప్ట్ చెబుతున్నప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మధ్య టెంపరేచర్ పెంచినప్పుడు వాల్యూమ్ తగ్గిద్ది అని చెప్పాను. ఓకేనా? కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంక్రీజెస్ అనమాట. అదేంటి సార్, మీరేమో వాల్యూమ్ తగ్గిద్ది అన్నారు, ఇక్కడేమో ఇంక్రీజెస్ ఉంది, మీరు తప్పు చెప్పారని అడిగాడు అబ్బాయి. అక్కడ క్వశ్చన్ ఏంటి, నేనేమో 0 to 4 అన్నాను, అప్పుడు వాల్యూమ్ తగ్గింది. కానీ వాడేమన్నాడు 4 to 0 అన్నాడు. కూల్డ్ ఫ్రమ్ 4 to 0, 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 0 డిగ్రీ సెల్సియస్కి వచ్చినప్పుడు వాల్యూమ్ పెరిగిద్ది అనమాట. 0 నుంచి 4 మధ్య వాల్యూమ్ తగ్గింది అంటే 4 నుంచి 0 మధ్య వచ్చినప్పుడు వాల్యూమ్ పెరిగిద్ది కదా. కాన్సెప్ట్ అర్థం చేసుకోవట్లా, మీరు అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయగలరు. నేను చెప్పిన బట్టి పడితే మీకు ఏమీ రావు, ఏదో విన్నారని పేరుకుండిద్ది అంతే, మీకే నష్టం కలిగిద్ది. గుర్తుపెట్టుకోండి, అర్థం అయ్యేలా నేర్చుకోండి. అర్థం అయ్యేలా నేర్చుకోవడానికి నాకు 2 సంవత్సరాలు పెట్టింది. కరోనాలో కూర్చొని నేర్చుకున్నా. నేను ఇంత బాగా చదువుతున్నాను అని మీరు అందరూ అంటున్నారంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఓకేనా? అది కాబట్టి నేర్చుకుంటేనే మీకు బాగా అర్థమైద్ది. నెక్స్ట్, ఐడెంటిఫై ద మెటీరియల్ హ్యావింగ్ హైయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఎక్కువ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ దేనికి ఉంది? ఇందాక మనం మెర్క్యూరీ అని చూసాం, కానీ ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే మెర్క్యూరీ కన్నా రబ్బర్కి ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉండిద్ది. ఓకేనా? సో ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్డ్ రబ్బర్ విల్ బి వెరీ వెరీ హై, చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 36th క్వశ్చన్, కాపర్ ఎక్స్పాండ్స్ మోర్ డాష్ టైమ్స్ మోర్ దెన్ గ్లాస్. కాపర్ గ్లాస్ కన్నా ఎక్కువ టైమ్స్ ఎక్స్పాన్స్ అయ్యింది. ఎన్ టైమ్స్? 5 టైమ్స్ అనమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ కాపర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 టైమ్స్ ఆఫ్, దీంతో కంపేర్ చేసుకుంటే గ్లాస్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ కాపర్ 5 టైమ్స్ గ్రేటర్ దెన్ గ్లాస్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్పాన్షన్స్ మీద ఎన్ని లెక్కలు ఉన్నాయో చాలా మంది చెప్పలేదు. ఎక్స్పాన్షన్స్ మీద మనమే మాట్లాడుకున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడితో పూర్తి చేస్తున్నాను 36 క్వశ్చన్స్. ఓకేనా? మిగిలిపోయిన క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయండి. నేను చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి, బుక్ ఓపెన్ చేసి చేయండి. మీరు మనసు పెట్టి నేర్చుకుంటే మీకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వచ్చినాయో చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా
కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇంక 20 రోజులే ఉన్నాయి, అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఓకేనా? అందరం రెడీ అవుదాం, ఎగ్జామ్ రాద్దాం, ఎవరు మగోళ్ళో ఎగ్జామ్ లో చూసుకుందాం క్వాలిఫై అయ్యి. ఓకేనా? అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్.